మీ అందరికీ కూడా వందనాలండి. ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ కూడా ఆదివారపు శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపించిన యేసయ్యకు మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోకి వెళదాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యము ధ్యానిస్తుండగా మాకు లోతైన మర్మాలు మాకు బోధింపజేసి నీ వాక్యంతో మా అందరితో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరచవలసిందిగా ఈ పాత్రను మీరు వాడుకుంటూ మీ ఆత్మతో అభిషేకించి నిలబెట్టమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ మనకు కనబడుతుంది, యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, అలాగే దానితో ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని దేవుడు శిష్యులతో చెప్తున్నాడు. యేసు ప్రభువు యెరూషలేములో ఇంకా ప్రవేశించ మునిపే చాలా విషయాలు శిష్యులకు బోధించాడు. అటు తర్వాత పరిచర్య గురించి ఉపమానం చెప్పాడు. అటు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవడు గొప్పగా ఉండాలో వాడు పరిచర్య చేయాలన్నాడు. ఎవడు ముఖ్యంగా ఉండాలో వాడు పరిచర్య చేయాలని చెప్పాడు. అట్లాగే ఆయన శిలువ మరణాన్ని గురించి కూడా శిష్యులకు వివరించాడు. అటు తర్వాత వస్తూ ఉండగా, ఆయన యెరూషలేముకు వస్తూ ఉండగా ఒక గుడ్డివాడిని కూడా స్వస్థపరిచాడు. అయితే యేసు ప్రభువు వారు యెరూషలేమునకు సమీపిస్తున్న ఆ సందర్భంలో అక్కడ ఒలీవల చెట్ల కొండ దగ్గర ఒక ప్రాంతం ఉందంట. అదే ప్రాంతం అంటే బేతనియా. ఈ బేతనియా అనే గ్రామంలో దేవుడు అడుగు పెడుతున్న సందర్భంలో ఇద్దరు శిష్యులు చూచి, అబ్బాయి, ఈ ఎదురు కనబడుతున్నటువంటి ఈ గ్రామంలోకి మీరు వెళ్ళండి. మీరు వెళితే ఆ గ్రామంలో కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని దగ్గరికి వెళ్ళి మీరేం చేయాలో తెలుసా? దాన్ని విప్పుకొని తీసుకురండి. అది ఎవరైనా సరే అడిగితే అది ఎవరికి కావాలి? దేవునికి కావాలని మీరు జవాబు ఇవ్వండి. మీకు ఎవరు ఎదురు మాట్లాడరో తీసుకురండి అని ప్రభు చెప్పినప్పుడు శిష్యులు కొద్దిసేపు ఆశ్చర్యపోయి చూసినా, గురువు మాటకి ఎదురు చెప్పకూడదు కాబట్టి, ప్రభువు మాటకి ఎదురు చెప్పకూడదు కాబట్టి శిష్యులు అట్లాగే వెళ్ళి చూడగానే ఆ ప్రాంతంలో గాడిద పిల్ల రెండు కనపడతాయి. ఆశ్చర్యపోయి చూస్తారు, ఇదేంటి, ఆయన ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి రాలేదే, మనతో పాటే ఉన్నాడు కదా అని ఆశ్చర్యపోయి చూస్తున్న సందర్భంలో సృష్టికర్త దేవాది దేవుడండి, మీ హృదయాన్ని నా హృదయాన్ని సమస్తాన్ని పరిశీలన చేయగల దేవుడు, సృష్టి యావత్తు తన కనుసైగుతో పరిపాలన చేస్తున్న దేవుడు ఆయన సమస్తము తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరుగుతుందో, ఎలా నడిపించగలగాలో సమస్తం ఆయన తెలుసు. దేవుడు ముందుగానే చూశాడు. ఇది ప్రవక్తల ప్రవచనం, దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు, ఆ గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల కనబడుతుంది, దాన్ని విప్పుకొని తీసుకురండి అని శిష్యులు చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళారు, చూచారు, దాన్ని విప్పుతున్నారు, దాన్ని కట్లు విప్పుతున్నప్పుడు ఆ పక్కన అడుగుతున్నాడు, ఏమయ్యా, ఏమిటి విప్పుతున్నారు? ఎందుకు విప్పుతున్నారు మీరు? ఇది మీది కాదు కదా, ఇది మా సొత్తు కదా, మేము కట్టేసుకున్నాం కదా అంటే వెంటనే ప్రభు చెప్పిన మాట వాళ్ళు చెప్తున్నారు, ఇది ప్రభువునకు కావాలి, ఇది దేవునికి కావాలి, అందుకే తీసుకెళ్తున్నాం దీన్ని అనగానే మారు మాట్లాడలేదండి. మారు మాట్లాడకుండా ఆ గాడిద పిల్లలను పంపించేశారు. గమనించండి, అవి తీసుకొచ్చిన తర్వాత అవి అప్పటి వరకు ఎక్కడెక్కడ తిరిగినాయో, ఎక్కడెక్కడ అయ్యి నిలబడినాయో, ఏ పరిస్థితుల్లో ఉన్నాయో తెలియదు. కానీ
ఆ సంఖ్యలతో, ఆ బంధకాలతో ఎప్పుడు విడుదల కలుగుతుందా, ఎప్పుడు మాకు నిరీక్షణ వస్తుందా, ఎప్పుడు మా జీవితాల్లో మేలు కలుగుతుందా, ఎప్పుడు మాకు విముక్తి దొరుకుతుందా అని ఏమండి ఎదురు చూస్తున్నటువంటి ఆ సందర్భంలో సాక్షాత్తు దేవుడే వాటిని విడుదల కలిగించాడు. ఈ రోజున చాలా మంది అంటుంటా ఉంటారు, ఎప్పుడు విడుదల కలుగుతుందో మా జీవితాలకి, ఎప్పుడు ఈ శోధననే కట్ల చేత, ఎప్పుడు ఈ రోగాలనే కట్ల చేత, ఎప్పుడు ఈ పాపమనే కట్ల చేత, ఎప్పుడు ఈ అనారోగ్యాలనే కట్ల చేత, ఎప్పుడు ఈ అప్పులనే బంధకాల కట్ల చేత ఎప్పుడు మాకు విడుదల కలుగుతుందో అనుకుంటారు. గుర్తుపెట్టుకో, తప్పక దేవుడు నీకు విముక్తినిచ్చే సమయము ఆసన్నమైందని గుర్తు తెచ్చుకోవాలి. తప్పక దేవుడు కార్యం చేస్తాడు. తప్పక నీ కట్లు తెప్పుతాడు. తప్పక నీ కట్లు తెప్పి నిన్ను ఇదిగో విజయోత్సాహంతో ఆయన ఊరేగింపు చేస్తాడు. నీ అవమానముకు తగ్గట్టుగా రెట్టింపు ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. తప్పక దేవుడు ఇస్తాడు. తప్పక దేవుడు కొమ్ము చూపిస్తాడండి. ఎప్పుడైతే ఆ గాడిని తీసుకుని వెళ్ళారో ఆ గాడికి అప్పుడు విలువ లేనిది ఇప్పుడు యేసయ్య దాని మీదకి కూర్చోగానే దానికి విలువ వచ్చిందండి. కారణం తెలుసా? దాన్ని కట్లు తెంపబడ్డాయి. కట్లతో ఉన్నంత వరకు దాన్ని ముఖాన్ని ఎవడు చూసినోడు లేడు. దాని మీద ఎక్కి కూర్చున్నోడు లేడు. కానీ ఎప్పుడైతే యేసయ్య దాన్ని కట్లు తెంపాడో, అది ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చినాయో వాటి విలువ పెరిగింది. వాటి విలువ పెరిగి దాని యొక్క విలువ పెరిగి అనేక మందికి ఒక గొప్పగా నిలబడుతుంది. ఒకప్పుడు ఎక్కడెక్కడో తిరిగేదండి, తుమ్మ చెట్ల మధ్యలోనో, మురికి కాలువల మధ్యలోనో, అసభ్యకరమైనటువంటి పరిస్థితులు తిరిగేటువంటి ఆ యొక్క గాడిద ఇప్పుడు బట్టల మీద నడుస్తుంది. ఏమండి, కొబ్బరి బట్టల మీద నడుస్తుంది. చీరలేస్తున్నారు, పరుస్తున్నారు, దావీదు కుమారుడు జయమంటున్నారు. ఇప్పుడు దానికి ఒక విలువ వచ్చిందండి. ఎప్పుడు తెలుసా? యేసయ్య దాని మీదకి కూర్చోగానే. ఈరోజు నీ జీవితంలో కూడా విలువ లేదనుకుంటున్నావా? తప్పక విలువిస్తాడు ఆయన. నీ కట్లు తెంపి నీకు విలువ అనుగ్రహించే దేవుడు నా దేవుడు. అసలు ఏ కట్లండి? ఆయన ఏ కట్లు తెంపాడు? దాని కట్లు తెంపాడండి, మంచిదే. ఈరోజు ఏ కట్లు ఉన్నాయండి మానవుడికి అనంటే, మీ అందరికీ అర్థం గురించో ఒక చిన్న వాక్యాన్ని మీకు చూపిస్తాను, చూడండి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒక్కసారి గనక మనం పరిశీలన చేస్తే చూడండి, అక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు. ఇదిగో 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించినటువంటి అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపించుట తగదా అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరేమా ఈ 18 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది ఈ పరిస్థితి ఏంటనంటే, ఇవి కొన్ని కట్లు ఉన్నాయి. అవే రోగం అనే కట్లు, అనారోగ్యం అనే కట్లు. ఈ కట్ల నుంచి ఆమెకి విడుదల కలగలేదు. ఎప్పటి నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి విడుదల లేదు ఆమెకి. 18 సంవత్సరాల నుంచి విడుదల కలగట్లేదు ఆమెకి. ఓ రోజు యేసు ప్రభువు వారంట విశ్రాంతి దినాన్ని ఆచరించి దేవాలయంలోకి వెళ్ళి ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక నడువొంగిపోయిన స్త్రీ వచ్చింది. జనాభా అందరూ వచ్చారు, గుంపులుగా, అందుట్లో ఆమె వచ్చింది. ఆయన వాక్యం చెప్తున్నాడు, వింటుంది. సడన్గా ఆ యొక్క నడువొంగిపోయిన స్త్రీ ఒక్కసారిగా ఆయనను చూడగానే లెగిసి నుంచుంది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, అక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నా ఒక్కసారి మన బైబిల్ చూద్దాం. చూడండి, 13 లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచూ ఉన్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరుచు ఆత్మ పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడువు వంగిపోయిన ఎంత మాత్రమును చక్కగా నిలవకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. హల్లెలూయా. గమనించండి, 18 సంవత్సరాల నుంచి ఉందంట ఆమెకి బలహీనత. ఏమిటయ్యానంటే నడువంగిపోయింది. ఆమెకి నడువంగిపోయి
బలహీనపరచబడిపోయి ఏమాత్రం చక్కగా నడవకోకుండా అలాగే ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూచాడు. దేవుడు ఆమెను చూచి ఆమెను పిలిచి, అమ్మా ఎప్పటి నుంచి అమ్మా ఈ బలహీనత అంటే, అయ్యా నాకు 18 సంవత్సరాల నుంచి ఉందా ఈ బలహీనత. అవునా? అప్పటి నుంచి మందిరానికి వస్తున్నావా? వస్తున్నానయ్యా. తగ్గట్లేదయ్యా. అయితే అట్లా కాదు, ఇదిగో నుంచో అని చెప్పి ఎప్పుడైతే ఆ నడు వంగిపోయిన ప్రాంతంలో తన చెయ్యి ఉంచాడో ఆ నడు కట్టిన కట్లు ఒక్కసారిగా తెగిపోయాయండి. దేవుడు ఆమెకు స్వస్థతనిచ్చాడు. అనారోగ్య సమస్యల నుంచి, అనారోగ్య కట్ల నుంచి దేవుడు ఆమెకి విడుదలను గ్రహించాడు. ఈరోజు ఏ కట్లతో ఉన్నా? పాపమనే కట్ల చేత బంధించబడ్డావా? అనారోగ్య కట్లతో బంధించబడ్డావా? మరణపు కట్లతో బంధించబడ్డావా? చేతబడి కట్లతో బంధించబడ్డావా? బాధితమ కట్లతో బంధించబడ్డావా? త్రాగుడుకనో, చూదాడికనో, అలవాటుకనో బంధించబడ్డావా? ఏ కట్లతో ఉన్నో ఆత్మీయతలు ఎదగలేక సాతాను చేతుల్లో బందీ అయిపోయి బంధించబడ్డావా? అవి ఏ కట్లనో సరే నా దేవుడి చేతులకు రా, నీ కట్లన్నీ దేవుడు తెంపునుగాక. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజున నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి నిలబడగలిగినట్లయితే, నీ హస్తము ఆయన చేతుల్లో పెట్టినట్లయితే, నీ తగ్గింపు, నీ వినయ జీవితం ఆయనకి ఉన్నట్టు, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు నిలబడినట్లయితే తప్పగా నీ జీవితంలో శుభ ఆరంభం నీకు దొరుకుతుంది. ఈరోజు ఆమె దేవుని మందిరానికి వచ్చింది. దేవుడు ఆమెను చూశాడు. ఆమెకున్న ప్రతి కట్లు తెగిపోయాయి. ఈరోజు ఆ గాడిది కూడా చూడండి, ఎక్కడెక్కడో ఉండేది. వారసత్వంతో ఎన్నాళ్ళు ఈ బంధకాలు, ఎన్నాళ్ళు ఈ గొలుసులు, ఎన్నాళ్ళు ఈ బంధకాలు, ఎన్నాళ్ళు ఈ వేచి చూపులని ఎంతగానో నిష్ఠూరంగా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు దానికి విడుదలిచ్చాడు. ఘనమైన పాత్రగా మలిచాడు. ఒకప్పుడు దాన్ని అందరూ దాన్ని కొట్టేవాళ్ళు, అసహించుకునేవాళ్ళని. కానీ ఈరోజు అది వస్తుంటే దాని కింద ఏం వేస్తున్నారండి? చీరలు కప్పుతున్నారు, వాళ్ళేసుకునే రగ్గులు కప్పుతున్నారు, కప్పురమ్మట్లు వేస్తున్నారు. అది వస్తుంటే యేసయ్యకు చెప్తున్నారు, దావీదు కుమారునికి జయము కలుగును గాక. ఎక్కడొచ్చింది విలువ? దానికి నా యేసయ్య రాగానే విలువ వచ్చింది. ఈరోజు నా నీ జీవితం సున్నా. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో నీ పాపం పోగొట్టాడు, నిన్ను పవిత్రంగా మార్చాడు, నీ జీవితానికి ఆయన విలువ తెచ్చాడు. అదే రక్షణ భాగ్యం. ఈ రోజున నీకు నాకు దేవుడు ఆ ఘనతనిచ్చాడు. కాబట్టి ఏ కట్లున్నా ఆయన తెంపే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అయ్యా నాకు ఉన్న కట్లు తెంపి నన్ను నీ బిడ్డగా మార్చండి, మీ సందు నిలబడే జీవితం నాకు అనుగ్రహించండి అయ్యా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల వంచండి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈరోజు నీ బిడ్డలతో అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం నాయన. అయ్యా అలనాడు తండ్రి ప్రభువా, ఆ గాడిద కట్లు ప్రభువా ఎలాగైతే మీరు తెంపి దానికి విడుదల కలిగించి ఎలా మీరు గణపరిచి నిలబెట్టారు, అలనాడు తండ్రి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అయ్యా ఇదిగో తండ్రి ప్రభు ఆ యొక్క స్త్రీ యొక్క అయ్యా ఇదిగో తండ్రి ప్రభు ఆయన కట్లు ఎలా తెంపారో, ఆ బలహీనపరచు ఆత్మను ఎలా అయితే పోగొట్టారో, ఈరోజు ప్రభు నాయన మాలో ఏ కట్లు ఉన్నాయో, ఏ బంధకాలు ఉన్నాయో, ఏ బంధకాల చేత, ఏ కట్లు చేత మేము అయ్యా బాధించబడుతున్నాము అయ్యా, వాటన్నిటి నుంచి ప్రభు మాకు విడుదల అనుగ్రహింపచేయమని ఈరోజు ప్రభు వినడం వాక్య ప్రకారంగా తండ్రి అయ్యా నీ కొరకు నిలబడి ప్రభు నాయన అయ్యా మా మీద కట్టిన ప్రతి అపవాది కట్లన్నీ తొలగించుకొని ప్రభు నీకు లోబడి నీ సందులను ఆరాధించే జీవితం మాకు అనుగ్రహింపచేయవలసిందిగా యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మాట్లాడి వారు శుభాకాంక్షలు. ప్రైజ్ లార్డ్.